ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాము. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖున దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54:10. యెషయా గ్రంథము 54:10. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. మొట్టమొదటిగా సమాధాన విషయమైన నిబంధన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 9వ అధ్యాయము 15వ వచనంలో నోవాహు జలప్రళయం అప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానం అయి ఉన్నది. ఆదికాండము 15వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ వచనం. 9వ అధ్యాయము 15వ వచనాన్ని అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు. మొట్టమొదట దేవుడు చేసినటువంటి నిబంధన. కాబట్టి ఈ నిబంధన ద్వారా దేవుడు మనుషుల పట్ల ఉగ్రతను లేక నాశనమును కలగచేయనని చెప్పి మొదటి నిబంధన చేశాడు. కాబట్టి ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అందుకే ఇక్కడ భయపడకుండా ఉండటానికి కూడా ఒక మాట మనం చూడగలుగుతాము. కీర్తనలు 46:2-3 వచనాలు చూద్దాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన కృప మనకెన్నడూ కూడా విడిచిపోకుండా ఉంటుంది. కాబట్టి భయపడే వారంగా మనము ఉండము. అలాగే 93వ కీర్తన 3-4 వచనాలు. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. ఈ ఘోష లేకపోతే ఈ బాధ, ఈ వరదలు, ఈ ప్రళయాలు వచ్చినప్పటికన్నా వీటన్నిటికంట బలిష్ఠుడు ఎవరట? మన దేవుడైన యెహోవా. మరి అదేవిధంగా 23వ కీర్తనలో కూడా ఆయన ఇచ్చినటువంటి మాట మనం చూడొచ్చు. 23వ కీర్తన 4వ చరణం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరియు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో ఉన్నా కానీ భయపడాల్సిన అవసరము ఉండదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వారికి ఇట్టి తరుణము, ఇట్టి శక్తి, ఇట్టి బలము, ఇట్టి ఆదరణ, ఇట్టి కాపుదల ఉంటుంది. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదు. అదేవిధంగా యోబు గ్రంథము 10వ అధ్యాయము 21-22 వచనాలు. అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్టు నన్ను విడిచి నా జోలికి రాకుండా యోబు మాట్లాడుతున్నాడు. ఇటువంటి భయానకమైన సందర్భాల్లో కూడా క్రీస్తునందున్నవారు లేక యెహోవా యందున్నవారు, ఆయన కృపను కలిగి ఉన్నవారు ఇటువంటి ఆ గాఢాంధకార దేశము, చీకటి మరణాంధకారమైనటువంటి దేశంలో ఉన్నప్పటికీ కూడా, మరణాంధకారం కలిగింపబడే పరిస్థితులు ఉన్నప్పటికి కూడా భయపడే వారముగా ఉండము. 3వ కీర్తనలో కూడా మనం ఒక మాట చూడగలుగుతాం. 3వ కీర్తన 6వ వచనం.
10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇలాగా భయపడకుండా మనం ఉండటానికి ఆస్కారము, ఆదరణ ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని ద్వారా మనకు కలుగుతుంది. 27వ కీర్తనలో కూడా మనకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ధైర్యముగా మనము ముందుకు కొనసాగవచ్చును. 3వ వచనం, నా హృదయము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుని అందున్న వారికి ఆయన చేసే మేలు ఎంతో గొప్పవి. అలా విధంగా ఇంకో మాట కూడా చూద్దాం. ఆయన కృప నన్ను విడిచిపోదన్న దానికి ఇంకో మాటగా 89వ కీర్తన 23వ వచనం. 89వ కీర్తన 23వ వచనం. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. మనం తీర్పు తెచ్చేవారం కాదు, మనం పోరాడేవారం కాదు, మనం యుద్ధం చేసేవారు అంతకన్నా కాదు. ఇంకా కొన్ని మాటలు అక్కడే చూద్దాం. చూడనే ఉందో, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద కుడి చేతిని ఉంచెదను. దేవుడి యొక్క కృప మనకు తోడై ఉంటే ఆయన మన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయము 9వ వచనం. 2వ సమూయేలు 7:9. నీవు పో చోట్లనెల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేసి ఉన్నాను. ఇది నేను సొంతగా తెలివితేటలు సంపాదించింది కాదు, ఆయన ఇచ్చే కృపలో మనకు దాచబడి ఉంది. ఇక్కడే 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలులకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. మొదటిగా భయపడకుండా ఉండటానికి, రెండవదిగా తోడై ఉన్నాడని నమ్మటానికి మనకు ఆస్కారం. అలాగనే మూడవదిగా ఇంకో మాట మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 51:6. యెషయా గ్రంథము 51. ఆకాశం వైపు కనులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షం పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. దేవుడు నీతి గలవాడు, న్యాయాధిపతి, నిష్పక్షపాతి. ఆయనలో పాపము లేదు, మాటిచ్చి తప్పేవాడు అంతకన్నా కాదు. కాబట్టి ఆయన రక్షణ మనకు నిత్యం ఉంటుంది. ఇందులో ఆయన కృప ఉంది. కీర్తనలు 102:26. కీర్తనలు 102:26 చూడండి. అవి నశించును గాని నీవు నిలిచియుందు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. కాబట్టి ఆయన మార్పు నిందని దేవుడై ఉండి ఆయన రక్షణ మనకు నిత్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథము 40:26. యెషయా గ్రంథము 40:26. మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహంలో బయలుదేరజేసిన వీటన్నిటినీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయం చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు. యాకోబు, నా మార్గమును యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలా చెప్పుచున్నావు.
నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతమును స్తుతించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. కాబట్టి నా కృప నిన్ను విడిచిపోదు అనేటువంటి వాగ్దానం ద్వారా ఈరోజు కూడా మనతో మాట్లాడుతున్న మాట, మనం భయపడవలసిన పని లేదు. ఆయన మనకు తోడై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన రక్షణ, ఆయన కాపుదల మనకు నిత్యము ఉంటుంది. దేవుడిటి కృపతో మనల్ని బలపరిచి భద్రపరచునుగాక.